హాయ్ బ్రో! ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. 'స్పిరిట్' మూవీ నుంచి ఒక 3 ఇంపార్టెంట్ అప్డేట్స్. ఒకటి మనందరికీ తెలిసిందే. మన ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నామంటే, ఒకటి 'స్పిరిట్' మూవీలో చిరంజీవి గారు 'ప్రభాస్' గారి ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారా? లేదా? అండ్ రెండోదొచ్చేసి 'స్పిరిట్' మూవీలో 'డాన్ లీ' ఉన్నాడా? లేదా? అండ్ థర్డ్ వచ్చేసి ఫైనల్ అండ్ వాట్ ఈస్ దట్ వన్ బ్యాడ్ హాబిట్ ఆఫ్ 'ప్రభాస్' ఇన్ 'స్పిరిట్' మూవీ? ఈ మూడిటికి మనం ఆన్సర్స్ ఇవాళ తెలుసుకుందాం. అండ్ ఇది కన్ఫర్మ్‌గా సందీప్ రెడ్డి వంగానే కన్ఫర్మ్ చేశారు. అండ్ నా థియరీస్ ఏం లేవు. అండ్ మనం ఆ మూడిటికి ఆన్సర్ తెలుసుకుందాం. అండ్ ఇది ఎక్కడ జరిగిందంటే ఇవాళ మార్నింగ్ మనం ఒక టీజర్ చూసాం. 'జిగ్రీష్' మూవీ నుంచి ఒక ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. అండ్ దాంట్లో ఈ 3 క్వెషన్స్ చాలా వైరల్ అయ్యాయి. 'స్పిరిట్' మూవీ అప్డేట్స్ గురించి. ఐ మీన్ డిస్కస్ చేద్దాం. సందీప్ రెడ్డి వంగ ఈ మూడిటికి ఆన్సర్ చెప్పారు. ఏం చెప్పారని. ఫస్ట్ వచ్చేసి ఈ మూవీలో చిరంజీవి గారు యాక్ట్ చేస్తున్నారా? 'ప్రభాస్' గారి ఫాదర్ లెక్క. అంటే దాన్ని చాలా క్లియర్‌గా సందీప్ రెడ్డి వంగ నో అని చెప్పేశారు. అండ్ సెకండ్ క్వెషన్ అండ్ డాన్ లీ ఈ మూవీలో మెయిన్ యాంటాగనిస్ట్‌గా ఉన్నారా? దీనికి కూడా సందీప్ రెడ్డి వంగ చెప్పారు. అండ్ థర్డ్ దానికొచ్చేసి అది వాట్ ఈస్ దట్ వన్ బ్యాడ్ హాబిట్ అని అది కొంచెం మెల్లగా స్కిప్ చేశారు. అండ్ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ క్వెషన్ వచ్చేసి చిరంజీవి గారు ఈ మూవీలో లేరు. అది సందీప్ రెడ్డి వంగానే కన్ఫర్మ్ చేశాడు. అండ్ నేను చిరంజీవి గారితో తీయాల్సొస్తే ఇదంతా ఒక రూమర్. నేను చిరంజీవి గారితో తీయాల్సొస్తే తనతో ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీస్తాను. తన ఒక పెద్ద స్టార్‌ని అని చెప్పేసారు. కన్ఫర్మ్‌గా చిరంజీవి గారైతే 'స్పిరిట్' మూవీలో లేరు. ఇది మనం కన్ఫర్మ్ ఫిక్స్ అయిపోవచ్చు. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా లో పెట్టుకోవసరం లేదు. చిరంజీవి గారు లేరు ఈ సినిమాలో. అండ్ సెకండ్ వచ్చేసి స్ 'డాన్ లీ' ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారా? ఇది అడిగినప్పుడు సందీప్ రెడ్డి వంగ చిరంజీవి గారు లేరు అని ఎంత స్ట్రాంగ్‌గా చెప్పారో బట్ ఇది చెప్పలేదు. స్కిప్ చేశారు. ఇస్తా అప్డేట్స్ ఇస్తా మీకు అని చెప్పి ఈ 'డాన్ లీ' తీయకుండానే ఆ అప్డేట్‌ని దాటించేశారు. ఒకవేళ నిజంగా ఈ సినిమాలో తను లేకపోతే 'డాన్ లీ' సందీప్ రెడ్డి వంగ బల్ల గుద్దేసి దీంట్లో 'డాన్ లీ' లేడని చిరంజీవి గారు లేనంటే చెప్పేసేవాడు. ఎందుకంటే చిరంజీవికి లేరని చెప్పేసాడు. బట్ సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ పెద్ద మార్కెటింగ్ ఉంది. తను ఏదో ఫేక్ 'డాన్ లీ' ఉన్నాడు అని చెప్పి అందరిలా కొంచెం క్రెడిట్ తీసుకొని ఒక బజ్ క్రియేట్ చేద్దామని అలా అనుకోరు. ఎందుకంటే అతని దగ్గర బిగ్గెస్ట్ సూపర్ స్టార్ 'ప్రభాస్' ఉన్నాడు. అంతకు మించింది ఇంకేం అవసరం లేదు తనకి. ఏదో ఫేక్ ప్రమోషన్స్ తను చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని తను చెప్పేయొచ్చు. బట్ చెప్పలేదు. అంటే ఖచ్చితంగా అందులో ఉన్నారు. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగకి కూడా తెలుసు. ఒక యాక్టర్, ఒక పెద్ద యాక్టర్ సినిమాలో ఉన్నాడని చెప్పి రూమర్స్ వస్తుంటే దాన్ని దాచి డైరెక్ట్ మనం సినిమాకెళ్ళినప్పుడు అందులో లేకపోతే అది సినిమాకి ఎంత మైనస్ అవుతుందో మనకు మెయిన్‌గా తెలుసు. మనకంటే ఎక్కువగా ఫిల్మ్ మేకర్స్‌కి, డైరెక్టర్స్‌కి ఇంకా ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఈ పాయింట్ మీద చానా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఐ మీన్ ఒక బజ్ క్రియేట్ చేసి అందులో వాళ్ళు లేకపోవడం వల్ల. ఐ మీన్ ఇది సందీప్ రెడ్డి వంగకి తెలవదని నేను అనుకోను. అందుకని ఇంత 'డాన్ లీ' చుట్టూ ఇంత తిరుగుతున్నప్పుడు ఒకవేళ నిజంగా లేకుంటే తను క్లియర్‌గా చెప్పేసేవారు. మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోకండి. ఇందులో 'డాన్ లీ' లేడని. బట్ ఇక్కడ అలా ఏం చెప్పలేదు. అప్డేట్ ఇస్తా వి విల్ గివ్ అండ్ అలా స్కిప్ చేశారు. అండ్ ఇంకోటి వాట్ ఈస్ వన్ బ్యాడ్ హాబిట్ అని ఒకటి రీసెంట్‌గా ఒకటి 'ప్రభాస్' బర్త్‌డేకి ఒక చిన్న సౌండ్ స్టోరీ అని ఒక వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో చెప్పారు. ఐ హావ్ సిన్స్ మై చైల్డ్‌హుడ్ ఐ హావ్ వన్ బ్యాడ్ హాబిట్ అని. బట్ అక్కడికయిపోతుంది వీడియో. అండ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటనేది అది సందీప్ రెడ్డి ఇవాళ కన్ఫర్మ్ చేయలేదు. బట్ మనం అనుకోవచ్చు ఏంటంటే, ఇందులో ఒక సిన్సియర్ కాప్ రోల్ ప్లే చేస్తున్నాడని సందీప్ రెడ్డి ఫస్ట్‌గానే చెప్పేశారు. అండ్ మనం అనుకోవచ్చు ఏమంటే సిన్సియర్ పోలీస్ కాప్‌కి వచ్చేసి ఏముంటది, లంచాలు తీసుకోడు, ఇవేం తీసుకోడు. అదే తన బ్యాడ్ హ్యాబిట్. ఐ మీన్ ఇదే. మనం అనుకోవచ్చు సందీప్ రెడ్డి వంగ చెప్పలేదు. ఇవి అనుకోవచ్చు. ఈ 3 అప్డేట్స్ అయితే క్లియర్ అయిపోయాయి. ఒకటి చిరంజీవి ఈ సినిమాలో లేడు. 'డాన్ లీ' ఉన్నాడు. అండ్ వన్ బ్యాడ్ హ్యాబిట్ మనం అది సినిమాలో తెలుసుకోవాలి. అండ్ నేనైతే ఈరోజు హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా హ్యాపీ అయితే 'డాన్ లీ' మూవీలో ఉన్నాడని ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి.